హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ సహేష్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ నేను లంచ్ సిరీస్ చేస్తున్నాను కదా, సో ఇది లంచ్ సిరీస్లో పార్ట్ 5 అనమాట. ఈరోజు మనం రైస్ పెట్టేసుకున్నాం. ఇది ఫస్ట్ బ్రౌన్ రైస్ పెట్టుకున్నాను అండ్ బ్రౌన్ రైస్కి ఒకటికి 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి మెంతికూర పప్పు చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు. మెంతికూరని ఫస్ట్ ఇట్లా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇట్లా మనం నార్మల్గా షింక్లో పెట్టి వాష్ చేసే కంటే ఇట్లా బౌల్లో వాష్ చేసుకుంటే మనకి చిన్న సన్న ఇసుక ఏదైనా ఉంటే అది కూడా మనకు వస్తుంది. అండ్ నేను మీకు ఆ ఇసుక కూడా చూపిస్తాను ఇది వాష్ చేసే కొందికి. అండ్ మెంతికూర పప్పు అయితే చాలా మంచిగా వచ్చింది. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకు కూడా నచ్చుతుంది. మెంతికూర ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను నేను. 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ తీసుకొని మెంతికూరని అట్లానే ఉంచేసుకుందాం కొంచెం సేపు. మనం పప్పు వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ మెంతికూరని వాటర్లో ఇంకొకసారి వాష్ చేసి దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నాను. మనకి మెంతికూర పప్పుకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. ఒక ఆనియన్, 3 మిర్చి అండ్ కొన్ని నాటు టొమాటోస్ తీసుకున్నాను నేను ఈసారి మార్కెట్లోకి వస్తే. మనమైతే వెజిటేబుల్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇంక ఇప్పుడు పప్పు వాష్ చేసుకుందాము. అండ్ పప్పు మంచిగా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ పోసుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. అండ్ ఇది షార్ట్ కదా, సో నేను ఇంకా ఎక్కువ వీడియో పెట్టలేకపోతున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. పార్ట్ 2 కూడా పోస్ట్ చేస్తాను.